హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా టెస్ట్ 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2025కు సంబంధించి చాలామంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ అయితే రేజ్ చేస్తున్నారండి. సో అందరికీ కామెంట్స్ రూపంలో సమాధానం ఇవ్వడం, కాల్స్ రూపంలో సమాధానం ఇవ్వడం చాలా అంటే చాలా కష్టంగా మారింది. సో దీనన్నిటికీ పరిష్కారంగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అనేటువంటి సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇందులో మీకున్నటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం అయితే ఇక్కడ మీకు దొరుకుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా. చూద్దాం మరి క్లియర్గా. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా. మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి, ఓకే. మరి ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇక్కడ ఎఫ్ఏక్యూస్ కనుక చూసినట్లయితే, అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈసారి నెగిటివ్ మార్కులు ఉంటాయా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. ఈసారి అంటే ఏంటి, లాస్ట్ టైం ఉన్నాయా అంటే లేదు, లాస్ట్ టైం నెగిటివ్ మార్కింగ్ లేదు. సో మరి నెగిటివ్ మార్కులు ఉన్నాయా లేదా అని ఎప్పుడు తెలుస్తుందంటే, నోటిఫికేషన్లో కూడా చెప్పరండి మనకి, ఓకేనా. ఎగ్జామినేషన్కి 1 week ముందు, ఒక వారానికి ముందు మనకు హాల్ టికెట్స్ వస్తాయి. ఆ హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారు నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అని. సో గత 2 నోటిఫికేషన్లలో కనుక చూసినట్లయితే ఎప్పుడు కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది పెట్టలేదండి, ఓకేనా. మరి ఈసారి పెడతారా అంటే చెప్పలేం, అది మన చేతిలో లేదు. కానీ 99% ఉండకపోవచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే గత 2 నోటిఫికేషన్లను పరిగణలోనికి తీసుకుంటే అప్పుడు నెగిటివ్ మార్క్స్ పెట్టలేదు, ఓకేనా. ఈసారి కూడా ఉండకపోవచ్చు మ్యాక్సిమం, ఓకేనా. నెక్స్ట్ వన్, వయోపరిమితిని పెంచే అవకాశం ఉందా? ఇప్పుడైతే ప్రజెంట్ ఓసీ అభ్యర్థులకు 18 నుంచి 42 అండి. సో మరి ఓసీ క్యాండిడేట్స్కి 47 సంవత్సరాల వరకు పెంచే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. సో కష్టమే అండి, ఓకేనా. 18 నుంచి 42 మాత్రమే ఉంటుంది. ప్లస్ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు అదనంగా ప్రొవైడ్ చేస్తారు. అంతేకాని 47కి పెంచే అవకాశం అయితే చాలా చాలా కష్టం అండి, ఓకేనా. అందరు కూడా గమనించాలి. ఏపీపీఎస్సికి ఏదైతే వయోపరిమితి ఉంటుందో సేమ్ అదే వయోపరిమితిని హైకోర్టు కూడా ఫాలో అవుతుంది. సో ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల ఒక జీవో కూడా జారీ చేసిందండి ఈ యొక్క వయోపరిమితిని పెంపుపై కదా. సో అది 42 వరకే ఇచ్చారు అందులో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెరిగే అవకాశము లేదు, అందరూ కూడా గమనించాలి. ఇది వయోపరిమితి మీద చాలామంది అడుగుతున్నారండి. సో మాకు ఏజ్ అనేది కొంచెం క్రాస్ అయిపోయింది, ఒక్క అవకాశం ఇచ్చి మాకు ఏజ్ పెంచాలని చెప్పేసి అడుగుతున్నారు, కానీ కష్టమే, ఓకే. సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయా? 99.99% అదే సిలబస్ ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో మార్పు అనేది ఉండదు. సేమ్ సిలబస్ గత 10 years నుంచి, అంటే గత 2 నోటిఫికేషన్ల నుంచి సేమ్ సిలబస్ ఉంది. అదే సిలబస్ని కంటిన్యూ చేస్తారు, అందులో డౌటే లేదు, ఓకేనా. కాబట్టి మీ ప్రిపరేషన్ అవుతున్న సమయంలో సిలబస్ ఏమైనా చేంజ్ అవుతుందా అనేటువంటి అపోహలు పెట్టుకొని చదవకుండా ఉండకండి, ఓకేనా. ప్రిపరేషన్లోనే
ఉండండి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి పీజీడీసీఏ సర్టిఫికెట్ అవసరమా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. ఉంటే బెటర్ అండి, లేకుంటే అవసరం లేదు. ఇక్కడ మనకి కేవలం కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది అని అడిగారండి. ఓకేనా, సరిపోతుంది కంప్యూటర్ పరిజ్ఞానము. లేదా మీరు బీఎస్సీ కానీ, ఓకే, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీసీఏ కానీ ఇలా చేసిన వాళ్ళకైతే ఇంకా బెటర్. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది వారికి. కంప్యూటర్ పరిజ్ఞానం మాత్రమే అడగడం అయితే జరిగింది. పీజీడీసీఏ సర్టిఫికెట్ అవసరము లేదు. ఓకేనా. నెక్స్ట్ నాన్ లోకల్ వారికి అవకాశం ఉంటుందా? ఓకే, నాన్ లోకల్ అభ్యర్థులకు నేను కట్ ఆఫ్ మార్కుల గురించి వీడియోస్ చేశాను కదా, ఏ జాబ్కి ఎంతవరకు కట్ ఆఫ్ అయిందని. అందులో ఓపెన్ కేటగిరీలో ఆల్మోస్ట్ నాన్ లోకల్ క్యాండిడేట్సే జాబ్ తెచ్చుకున్నారండి. అర్థమైంది కదా. అందులో 20% ఉంటుందండి నాన్ లోకల్ వారికి ఏపీలో. ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసినా 20% ఉంటుంది. ఓకేనా, ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు అప్లై చేసినా కూడా 20% ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో నాన్ లోకల్ క్యాండిడేట్స్ డామినేషన్ అయితే గత నోటిఫికేషన్లో మనము చూడవచ్చు. కాబట్టి నాన్ లోకల్ వారికి చాలా మంచి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఏమి ఇవ్వాలి మనము? మన లోకల్ డిస్టిక్కి. ఓకేనా, మన లోకల్ డిస్టిక్కే 100% మన లోకల్ డిస్టిక్కే ప్రియారిటీ ఇచ్చిన తర్వాత, ఓకేనా, తర్వాత హైకోర్టుకు అప్లై చేసిన తర్వాత మన పక్క జిల్లాకి కూడా అప్లై చేస్తే బెటర్. ఓకేనా, మెయిన్గా మన జిల్లాకి ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత హైకోర్టు, తర్వాత అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి మాత్రమే మన డిస్ట్రిక్ట్ ఇచ్చే ప్రియారిటీ ఉంటుంది. హైకోర్టుకు ఒకటే ఆప్షన్, అమరావతిలోనే పోస్టింగ్ ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. ఓకేనా, బట్ మన డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి మాత్రం చాలా ఉన్నాయి కదా. 13 పాత జిల్లాల బేస్ చేసుకొని ఈసారి కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది. 13 జిల్లాల్లో కూడా డిస్ట్రిక్ట్ సెషన్ కోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మనం. బట్ మన జిల్లాలోనే చేస్తేనే మనకు లోకల్ ప్రియారిటీ అనేది ఉంటుంది, రిజర్వేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అప్లై చేసే సమయానికి ఉండాలా? ఇది చాలా అంటే చాలామందికి ఉన్నటువంటి డౌట్ అండి. చాలామంది కామెంట్ రూపంలో కూడా అడుగుతున్నారు. సో గైస్, ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్ అప్లై చేసే టైంలో మీకు ఉండాలి. ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా మీకైతే చెప్పాను. మన ఛానల్లో వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి క్లియర్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏదైనా సర్టిఫికేట్ లేకుంటే వెంటనే అప్లై చేసి తీసుకోండి. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక అంటే చాలా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే సర్టిఫికేట్స్ రావడానికి కొంచెం స్టాండర్డ్ టైం అనేది ఉంటుంది, టైం పడుతుంది కదా. సో ఇప్పుడే అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా అవుతుంది. ముఖ్యంగా వేటి దగ్గర ఇబ్బంది పడతారంటే అందరూ క్రిమిలేయర్ దగ్గర, అది తొందరగా రాదు. ఓకేనా, ఇప్పుడు అప్లై చేసుకుంటే త్వరగా వస్తుంది. నెక్స్ట్ క్రిమిలేయర్తో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఓల్డ్ ఉన్నవారు న్యూ తీసుకోండి. ఓకేనా, స్టడీ సర్టిఫికేట్ లేని వారు తీసుకోండి. కొంతమంది ఏమంటున్నారంటే, సార్ నా దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేవు, మా స్కూల్ ఆల్రెడీ మూసేశారు, నా దగ్గర కొన్ని ఇయర్స్ మాత్రమే ఉంది అంటే మీరేం చేస్తారంటే, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారండి. ఓకేనా, డిఓ ఆఫీస్లోకి వెళ్ళి మా స్కూల్ ఇలా మూతబడింది, దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ కావాలనే కంటే అప్లై చేసుకుంటే ఇస్తారు. అక్కడ కూడా ఉంటాయి. మీ స్కూల్ క్లోజ్ అయినా కూడా ఆ స్కూల్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా డిఓ ఆఫీస్లో ఉంటాయి. అలా కూడా మీరు పొందవచ్చు. కొంతమంది డైరెక్ట్ మేము ఓపెన్ 10th చదివామండి, మాకు ఏముండదు కదా మరి అంటే డైరెక్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే, రెసిడెంట్ ఎంఆర్ ఆఫీస్లో రెసిడెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పర్టికులర్ ఆ ఊరిలో ఆ డిస్ట్రిక్ట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని మీకైతే రెసిడెంట్ సర్టిఫికేట్ ఇస్తారో అదే మీకు లోకల్ స్టేటస్. ఓకేనా, సో ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి అప్లై చేసే టైంకి. ఒకటి లేకున్నా కష్టం అవుతుందండి. సేమ్ సర్టిఫికేట్స్ని మళ్ళీ మనము ఎక్కడైతే ఏమైతే మనం అప్లై చేస్తామో అవే సర్టిఫికేట్స్ని మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూపించాలి. ఓకేనా, సో ఇప్పుడు నా దగ్గర ఇది మాత్రమే ఇది అప్లై చేసి, ఓకేనా, నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అన్నీ చూపిస్తామంటే కూడా కుదరదండి. లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డారు ఇలా. ఓకేనా, కాబట్టి ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియో కూడా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ.